ఆగస్టు నెలలో పుట్టిన వారికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుందట. మరి తెలుసుకుందాం. ఆగస్టు నెలలో జన్మించిన వారి రాశి సింహం లేదా కన్యగా ఉంటుంది. ఈ రెండు రాశులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ నెలలో జన్మించిన వారికి అద్భుతమైన తెలివితేటలు, మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం, ఎంతటి కష్టమైన పనైనా సులువుగా పరిష్కరించడం వంటి లక్షణాలు వీరిలో పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు చాలా మంచి స్నేహితులు, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు ఎంతో నమ్మకంగా ఉంటారు. ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన ఉండదు. కానీ వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది. దీని కారణంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఇతర నెలల వారికంటే ఆగస్టు నెలలో జన్మించిన వారు ఎంతో అదృష్టవంతులు, ధైర్యవంతులుగా కూడా పిలువబడతారు. వీరు చదువుల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ఆగస్టు నెలలో పుట్టిన వారికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అన్ని రంగాల్లో ఆల్రౌండర్గా వ్యవహరిస్తారు. వీరిలో మంచి సృజనాత్మకత ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు ఇతరులు బాధపడుతుంటే చూడలేరు. సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు. ఆధ్యాత్మికత కూడా ఎక్కువగా ఉంటుంది. దైవం పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఈ నెలలో జన్మించిన వారు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఈ నెలలో పుట్టిన వారు ఎవరినీ సులువుగా నమ్మరు. అలాగే ద్రోహం చేయడం వంటి పనులు చేయరు. అంతేకాకుండా వీరి సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలిష్టపడరు. వారే స్వయంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. నమ్మకంగా ఉన్నవారితో మాత్రమే వీరు తమకు సంబంధించిన విషయాలను పెంచుకుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారు ప్రేమ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. జీవిత భాగస్వామిని ఎక్కువగా గౌరవిస్తారు. కొంత మొండితనం ఉంటుంది గాని నచ్చిన వారి కోసం ఓర్పుతో సహిస్తారు. కళలు, సంగీతం వంటి రంగాల్లో ప్రతిభ కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. అయితే తరచుగా ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ముక్కు మీద కోపం ఎక్కువగా ఉండే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.